సూర్యోదయం ముందే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి నెల 1వ తేదీ పింఛన్ అందిస్తున్నాడు. పింఛన్ అందించినప్పుడు ఆ ముసలి వాళ్ళ ముఖంలో ఆనందం చూసినప్పుడు మన జగనన్న పెద్ద కొడుకుగా గుర్తొచ్చి వాళ్ళెంతో సంతోషంగా ఒకరి మీద ఆధారపడుకోకున్నట్ల మాత్రలు కావచ్చు, వాళ్ళ హాస్పిటల్ కావచ్చు, వాళ్ళ ఖర్చులకు కానీ ఎంతో సంతోషంగా ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా దిశ చట్టం కానీ, అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, నవరత్నాల్లో ప్రతి కుటుంబం కూడా ప్రతి గ్రామంలో కూడాను ఏదో విధంగా లబ్ధి పొందారని నేనైతే మనస్ఫూర్తిగా జగనన్నకు థ్యాంక్స్ చెప్తున్నానన్నా. ఎందుకంటే పిల్లలు అన్నాడు చదవాలంటే ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఈ రోజు మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం మన పిల్లలు కూడాను ఒక ఉన్నతమైన స్థానంలో ప్రతి పిల్లవాళ్ళని చదివించడానికి కాన్వెంట్ వెళ్ళే వాళ్ళని కూడా డ్రాప్ చేసి మన గవర్నమెంట్ స్కూల్ కి పిల్లల్ని పంపిస్తున్నారు. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమంలో బడులు మళ్ళీ వాళ్ళకి భోజనము ప్రతి విషయంలో మన జగనన్న మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా అంతే ఆలోచన చేసినారో అదేవిధంగా మన పిల్లలందరికీ ఆలోచించి మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి జగనన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. అన్నా అదేవిధంగా అమ్మఒడి కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ చేయూత కావచ్చు, ప్రతి విషయంలో కూడాను ప్రతి సభ్యురాలకు ఏదో రకంగా లబ్ధతే పొందుకున్నాము. అదేవిధంగా మన మహిళలు అనుకుంటే సాధించుకునేది ఏది లేదు. ఎందుకంటే ఒక కుటుంబం అభివృద్ధి కావాలన్నా భార్య భర్తలు ఇద్దరు ఉండాలి, ముందుండాలి. ఈ రోజు పిల్లలు చదివించే విషయంలో కానీ ప్రతి విషయంలో కూడాను ముందుండి మహిళలు విజ్ఞానంతో అభివృద్ధి చెందాము. ఎందుకంటే నాకు కూడా 2 కుమారులన్నా, నా పెద్ద కుమారుని బీటెక్ చదివించాను. బీటెక్ చదివించిన సమయంలో నాకైతే అప్పట్లో స్తోమత లేదు. ఎందుకంటే బీటెక్ ఏ విధంగా చదివించాలని ఎంతో బాధతో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రిజర్వ్మెంట్ ప్రకటించినప్పుడు నా కొడుకు 4 సంవత్సరాలు బీటెక్ చదివించాను. ప్రస్తుతం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తున్నాడు. ఎందుకంటే కరోనా సమయంలో మా కుటుంబాలు ఎంతో దీన స్థితిలో ఉన్నప్పుడు 1,24,624 ఉద్యోగాలు ప్రకటించినప్పుడు అనేక కుటుంబాలు కూడా అభివృద్ధి పొందాయని మనస్ఫూర్తిగా జగనన్నకు థ్యాంక్స్ చెప్తున్నానన్నా. అదేవిధంగా మన మహిళలందరూ కూడా మరొకసారి మన జగనన్నకు అవకాశం ఇచ్చి మరొకసారి గెలిపించి ఇంకొకసారి 5 సంవత్సరాలు సమృద్ధి